శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైశ్చ తస్సై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. శ్రీ సీతారామ భజన మందిరం హరనాథపురంలో సమావేశమైనటువంటి రామభక్తులకు అందరికీ ప్రణామం. అయ్యా, మీ ఊరి భాస్కర్ రెడ్డి గారు నాతో మాట్లాడి, అన్నగారు మేము మా ఊర్లో రామాలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాము, మీరు తప్పకుండా కుంభాభిషేక పూజలో పాల్గొనాల్సింది అంటే, అయ్యా నేను ఇండోనేషియాకు వెళ్లాల్సిన సమయం ఉంది, మీరు ప్రస్తుతం కుంభాభిషేకం పూర్తి కావించండి, నేను మళ్ళీ నవంబర్ మాసంలో వచ్చినప్పుడు తప్పకుండా ప్రవచనం చేస్తానంటే, సరే అని వెళ్ళిన వ్యక్తి మళ్ళీ వచ్చి, అన్నగారు మా ఊర్లో అందరం కుంభాభిషేకాన్ని కూడా నవంబర్ మాసానికే మారుస్తాము అని చెప్పడంతో, అయ్యా భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండాలి, కానీ భగవంతుడు వేచి ఉండాల్సిన పద్ధతి కాదు. నేను నా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటాను, మీరు ఇంతకుముందు ఏ రోజైతే కుంభాభిషేకం చేయాలని మీ గ్రామ ప్రజలు తీర్మానించారో ఆ రోజు చేసుకోండి, ఇది నా యొక్క అనుగ్రహంగా భావిస్తానని ఈరోజు మీ ముందరకు రావటం జరిగింది. భాస్కర్ రెడ్డి గారు, అన్నగారు మీరు వచ్చి వెళ్ళటం కాకుండా రాముల వారి గురించి 4 మాటలు మాట్లాడితే మా ఊరి గ్రామ ప్రజలు కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఎండ ఉన్నా కూడా సరే మేము కూర్చొని వింటాం. మీరు 4 మాటలు రాముల వారి గురించి మాట్లాడితే మేము చేస్తున్నటువంటి కుంభాభిషేకానికి పరిపూర్ణత వస్తుందంటే అది రామానుజ్ఞగా, రాముల వారి ఆదేశంగా భావించి ఈరోజు మీ ముందరకు రావటం జరిగింది. లోపల వెలిసిన ఆ సీతారాముల వారి అనుగ్రహంతో రామనామ మహిమ గురించి, రామ అనే పదాల గురించి, రామాన్ని పలికితే ఏమవుతుంది, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని సీతారాముల అనుగ్రహంతో మీ ముందర విన్నవిస్తాను. అయ్యా, ఏ నామస్మరణ దోపిడీలు చేసి బతికే ఓ దొంగను సైతం మహర్షిని చేసిందో, ఏ నామస్మరణ రాజర్షిని సైతం మహర్షిని చేసిందో, ఏ నామస్మరణ రాతి లాంటి రాక్షసుడి హృదయంలో కూడా కారుణ్యాన్ని నిలిపి మహాత్మునిగా చేస్తుందో, ఏ నామస్మరణ రాయిని సైతం నీటిపై తేలియాడేలా చేస్తుందో, ఏ నామస్మరణ రాతిని సైతం నాతిని చేస్తుందో, ఏ నామస్మరణ జన్మ జన్మాంతరాల పాపరాశిని సైతం భస్మీభూతలం చేసి ఆ జీవుణ్ణి పవిత్రుణ్ణి చేస్తుందో, ఏ నామస్మరణ తరుముకొస్తున్న శాపాలకు సైతం ఎదురొడ్డి నిలిచి రక్షిస్తుందో, ఏ నామస్మరణ మాటేసిన కాలం కాటేయబోతుంటే రామబాణమై ఎదురు నిలిచి ఆ వ్యక్తిని రక్షిస్తుందో, ఏ నామస్మరణ విడిపోయిన భార్యాభర్తలను సైతం ఒక్కటిని చేస్తుందో, ఏ నామస్మరణ మృత్యు కోరల్లోకి వెళ్ళిపోయిన వారికి సైతం ప్రాణం పోసి రక్షిస్తుందో, ఏ నామస్మరణ విధి రాతనే తిరగరాసి ఆ ఇంట ఐశ్వర్యాన్ని కురిపిస్తుందో, ఏ నామస్మరణ ఎట్టి ఆపదలలో కూడా శ్రీరామ రక్షే నిలుస్తుందో, అలాంటి అష్టాక్షరి పంచాక్షరి మంత్రాల మిళితమైనటువంటి రామ అనే యొక్క పదం గురించి,
ఆ పదాన్ని పలికినంత మాత్రం చేత ఏమి జరిగింది, ఏమి జరుగుతా ఉంది, ఏమి జరగబోతోంది అన్న విషయాన్ని మీ ముందర ప్రస్తావిస్తాను. అయ్యా, సాక్షాత్ వైకుంఠంలో వాసముండే మహావిష్ణువు యొక్క నారాయణ మంత్రంలో ఓం నమో నారాయణాయ లోంచి జీవాక్షరమైన రాని తీసుకుని కైలాసాధిపతి అయినటువంటి మహాశివుడికి ఉపాసన చేసేటటువంటి పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయలోని జీవాక్షరమైన మాను తీసుకొని రామ అని వశిష్ఠ మహర్షి లోపల వెలిసి ఉన్నటువంటి కోదండ రాముడికి నామకరణం చేశారు. అయ్యా, ఓం నమో నారాయణలో రా అనే పదాన్ని, రా అనే అక్షరాన్ని జీవాక్షరంగా చెబుతారు పెద్దలు. ఓం నమో నారాయణలో రాను తీస్తే ఓం నారాయణాయ బదులు నాయనాయ అని వస్తుంది. అదే పంచాక్షరి మంత్రంలో మాను తీసేస్తే ఓం నమ శివాయ అని వస్తుంది. అంటే శివుడే లేడనే ఒక అర్థం వస్తుంది. అలా జీవాక్షరాలైనటువంటి రామ అనే పదంలో 3 బీజాక్షరాలు దాగుంది. ఏం స్వామి చెబుతున్నారు? రామాలో 2 కదా ఉన్నాయి, మీరేమో 3 అంటున్నారు. అవునయ్యా, సంస్కృత భాషలో రామ అనే పదంలో 3 బీజాక్షరాలు దాగి ఉన్నాయి. మొదటిది రా. రా అనేది ఆ యొక్క సూర్య బీజం, రా అనేది ఆ యొక్క అగ్ని బీజం. ఆ యొక్క రా, ఆ, మా అని 3 అక్షరాల కలయికలో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. మొదట వచ్చే రా మనిషి యొక్క పాపాల్ని కాల్చేసి ఆ వ్యక్తిని పవిత్రుణ్ణి చేస్తుంది. ఎవరైతే రా మా అంటారో, రా అనగానే అంతకు ముందు తను చేసినటువంటి పాపరాశి దగ్ధమై ఆ అనే అక్షరంలో ఆ వ్యక్తికి జ్ఞానం వస్తుంది. ఒక వ్యక్తికి మనం జ్ఞానం ఇవ్వాలంటే మొదట ఆ వ్యక్తికి పాపాలు ఉండకూడదు. చేసిన తర్వాత పాలు పోస్తే ఆ పాలు ఎలాగైతే ఉపయోగపడుతుందో, ఒక మనిషి యొక్క పాపాలను తీసిన తర్వాతే అతనికి ఎవరైనా ఏమైనా చెప్తే వింటాడు. నాయనా, బాబు, నువ్వు ఆ పిల్లవాడితో సావాసం చేయొద్దయ్యా, రోజు మన ఊర్లో భజన మందిరం ఉంది, ఊరు వదిలి బయట పోయేటప్పుడు ఆయనకు చెప్పేసి పో అంటే వినడు. ఎందుకు వినడంటే అతను చేసినటువంటి పాపం అతనికి జ్ఞానం రాకుండా నిరోధిస్తుంది. అందువల్ల ఎవరైతే రామ అని నిత్యం మా ఉదయం వేళల్లో స్మరిస్తారో క్రమంగా వాళ్ళ పాపరాశి దగ్ధమై ఎవరైనా ఒక మంచి మాట చెబితే ఆ వ్యక్తికి వినేటటువంటి జ్ఞానం కలుగుతుంది. రా పాపాలను ధ్వంసం చేస్తే ఆ జ్ఞానాన్ని ప్రసాదించి మా ఆ వ్యక్తికి సకల శ్రేయస్సును కటాక్షిస్తుంది, ఐశ్వర్యాన్ని కటాక్షిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా రామ అని పిలవటం ఈ సనాతన ధర్మంలో వస్తున్నటువంటి ఆచారం. కూలిన చోట, గొట్టుపడి కుందిన చోట, మహాజ్వరాదులు బ్రేలిన చోట, సర్పముఖ పీడల నొందిన చోట, ఆర్తులై తూలిన చోట విష్ణు భవధూరుని బెర్కొనలేని నాద మిక్కాలుని అతనాగతిని పూనరు దుఃఖ భవములు పూనరు అంటారు. అయ్యా, ఒక వ్యక్తి పోతూ పోతూ కూలి కింద పడితే రామా అంటాడు అతను. కూలిన చోట, గొట్టుపడి కుందిన చోట, ద్వారం మోస్తూ చెయ్యి తలుపుతో దెబ్బ తగిలినప్పుడు రామా అన్నప్పుడు, కూలిన చోట, గొట్టుపడి కుందిన చోట, మహాజ్వరాదులు ప్రేలిన చోట, ఒక్కొక్కసారి ఆ వ్యక్తికి జ్వరం 100 డిగ్రీల జ్వరం అయినా ఇంజెక్షన్ వేస్తుంటే
అతను రామ రామ అంటుంటాడు. అయ్యా, కూలిన చోట, గుట్టుబడి కుందిన చోట, మహజ్వరాదులు ప్రేలిన చోట, సర్పముఖ పీటల నొందిన చోట, సర్పాల ద్వారా ఆ వ్యక్తికి భయం కలిగితే, స్వప్నంలో పాము కలిపి అతన్ని భయపడిస్తే రామ అని అన్నప్పుడు ఆర్తులై తూలిన చోట, పరిస్థితులు కలిసి రాక జీవితంలో ఒదిగిపోవాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు కూడా రామనామాన్ని జపిస్తే ఏమవుతుందో తెలుసాయా? ఆ వ్యక్తికి భగవంతుడి అనుగ్రహం, రాముడి అనుగ్రహం కలిగి మీద నక్కాలని యాతనావితి గానరు పూనరు దుఃఖ భావముల్, అతనికి యమబాధలు ఉండవు కదా, జీవితంలో అతను దుఃఖించే స్థితి రాకుండా చేస్తుంది. అందువల్ల రామనామాన్ని పలకాలి. అయ్యా సరే, రామ అంటున్నారు, రామ అంటే ఏమి అర్థం? రామ చెప్పారు, చాలా బాగుంది, మేము అన్నిటికీ అయ్యో రామ అంటుంటాం, కానీ రామ అంటే ఏమి? రమయతీతి రామ, రమతే ఇతి రామ, రమంతే యోగినః యస్మిన్ రామ అనింది సంస్కృతం. రమయతీతి రామ అంటే ఆ పలికిన వ్యక్తికి, విన్న వ్యక్తికి కూడా ఆనందం కలుగుతుంది. రమతేతి రామ, ఆయన ఉన్నారే లోపల, ఆయన ఎల్లప్పుడూ ఆనంద స్వరూపుడు. అందుకే వైకుంఠంలో కలియుగమైన తిరుమల క్షేత్రంలో ఆయన అంతరాలయం పేరే ఆనంద నివాసం. ఆయన సదా ఆనందంలో ఉంటుంటాడు. రమంతే యోగినః యస్మిన్ రామః, యోగుల చిత్తంలో, యోగుల హృదయంలో ఉండే నిత్యమైన ఆనందానికి రాముడని పేరు. ఎవరైతే రామ అని పిలుస్తారో రాముల వారి అనుగ్రహం కలిగి ఎప్పుడూ ఆనందంతో ఉంటారు. అంతేకాదయ్యా, మనం సీతాదేవి అడవులో నుంచి అపహరింపబడి ఆ సుందరకాండలో మనం చూస్తే లంకలో ఉన్నప్పుడు హనుమంతుణ్ణి అడుగుతుంది, నాయనా హనుమా, రాముణ్ణి చూశానంటున్నావు కదా, ఎలా ఉంటాడో చెప్పగలవా? అమ్మా, మీకు తెలిసే నన్ను అడుగుతున్నారా తల్లి? అయినా చెబుతా. రామః కమలపత్రాక్షః సర్వభూత మనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. అమ్మా, ఆ రాముల వారికి తామర రేకు లాంటి కన్నులు ఉంటాయి తల్లి. రామః కమలపత్రాక్షః సర్వభూత మనోహరః. రాముణ్ణి విరోధి చూసినా, శత్రువు చూసినా, రాక్షసుడు చూసినా అతన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆకృతి అమ్మా ఆయనది. రామః కమలపత్రాక్షః సర్వభూత మనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. అమ్మా, ఆ రాముల వారికి ఈ దాక్షిణ్యం, ఈ అందం, ఈ అభిమానం ఇవన్నీ కూడా పుట్టుకతోనే వచ్చేసాయి తల్లి అని చెప్పగానే సీతాదేవి ఎంతో సంతోషపడుతుంది. అలా రామ అనే పదం పలికినంత మాత్రం చేత అంతదాకా తల్లడిల్లుతున్నటువంటి మనసులు కుదుటపడి సంతోషంలో మునిగిపోతుంది. సరే అయ్యా, ఈ రామనామం వల్ల 16 మంది జీవితాల్లో జరిగినటువంటి విషయాలను మీ ముందర విన్నవిస్తాను. ఎందుకు 16 విషయాలంటే, చంద్రుడిలో 16 కళలు ఉన్నట్లు ఆ చంద్ర అంశతో ఉన్నటువంటి రామచంద్రుడిలో కూడా ఈ 16 మంది వ్యక్తుల గురించి, వాళ్ళు రామనామాన్ని చెప్పి వాళ్ళు జీవితంలో ఎలా వృద్ధిలోకి వచ్చారో, తద్వారా వారి విషయాలను కూడా మన జీవితంలో అన్వయం చేసుకుంటే మనకు ఎలాంటి మంచి జరుగుతుంది అనే విషయాన్ని మీ ముందర ప్రస్తావన చేస్తాను. మొట్టమొదటి వ్యక్తి రత్నాకరుడు. ఎవరు స్వామి? రత్నాకరుడు అంటారంటే, అయ్యా, ఆయన దోపిడీలు చేసి బతికే ఒక దొంగ. దోపిడీలు చేసి రహదారుల్ని దోచి, వీలవుతే పిల్లలని కూడా చూడకుండా హతమార్చి
వారి దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొని ఆ డబ్బుతో భార్య పిల్లల్ని సాకుతున్నటువంటి రత్నాకరుడైనటువంటి ఒక దొంగ అడవిలో ఉంటే నారద మహర్షి వస్తుంటే నారద మహర్షిని అడ్డగిస్తాడు రత్నాకరుడు. అడ్డగించినప్పుడు అతని దగ్గర ఉన్నది దోచేయపోతే, అయ్యా నేను నిత్యం ఊరూరు తిరిగేవాడిని అయ్యా అంటే అదంతా నాకు తెలియదని అతని పైకి దాడికి వెళుతుంటే ఆయన ఒక మాట అంటాడు, సరే ఇలాంటి పాపపు పనులు చేసి బతుకుతున్నావు కదా, నువ్వు మీ ఇంటికి వెళ్ళే, నీ భార్య కూడా నీ పాపాన్ని తీసుకుంటుందా, మీ తల్లిదండ్రులు కూడా నీ పాపాన్ని తీసుకుంటారా అడిగిరా, అంతవరకు ఇక్కడ ఉంటానంటే నాకు నీ మీద నమ్మకం లేదని ఆ మర అనే చెట్టుకు కట్టి నారదుల వారిని ఇంటికి పోతాడు రత్నాకరుడు. వెళ్ళి సరాసరి తల్లిదండ్రుల్ని దగ్గరికి పోయి, నాన్నగారు మీకు తెలుసా నేను మీకు ఎలా డబ్బులు తీసుకువస్తున్నానో రోజు? నాకు తెలియదు నాయన, నేను రోజు దారిలో పోయే వాళ్ళ డబ్బులు కొట్టి వాళ్ళని దోచుకొని వచ్చిన డబ్బులతో మిమ్మల్ని సాకుతున్నా, నాకు ఏమి చేయాలో తెలియక ఈ పని చేస్తున్నా, దాంతో మిమ్మల్ని సాకుతున్నాను కాబట్టి ఈ పాపంలో మీరు కూడా భాగం తీసుకుంటారా అంటే, ఓరి దుర్మార్గుడా, నేను నిన్ను ఇలా పెంచానని నాకు చాలా బాధగా ఉందయ్యా. మనకు ఆస్తి లేకపోతే పస్తుంటాము గాని ఊరోళ్ళ ఉసురు పోసుకొని బతికే బతుకు ఒక బతుక అని ఆ వ్యక్తిని చీతరించుకుంటుంటే ఆశ్చర్యపోతూ భార్య దగ్గరికి వెళితే భార్య అదే మాట అంటుంది, అయ్యా మీరు ఇలాంటి పని చేస్తారని నేను కలలో కూడా ఊహించలా. భార్యగా మీరు తీసుకొచ్చింది వంట చేసి పెట్టడం నా ధర్మం నేను చేస్తున్నా, మీ పాపంలో నేను పాలు పంచుకోలేనంటే పరిగెత్తుకుంటూ నారదుల వారి దగ్గరికి వచ్చి కట్లుప్పి పాదాల మీద పడి, స్వామి నన్ను క్షమించండి, తప్పు జరిగిపోయింది, ఈ పాపాలకు ప్రయోజనం, ఈ ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే, కట్లిప్పు నాయన కట్లిప్పుతాడు, నువ్వు ఒక పని చేయి, అష్టాక్షరి మంత్రం పలకటం అంత సులభం కాదు, పంచాక్షరి మంత్రం పలకటం అంత సులభం కాదు, 2 మంత్రాల శక్తి నిగూఢంగా నిక్షిప్తమైన రామ అనే మంత్రాన్ని నీకు ఉపదేశమిస్తా, రామా చెప్పు అంటే పాపం అతను చేసిన పాపాల వల్ల రామ అని పలకలేకపోతాడు, రా దగ్గర ఆడ నిలిచిపోతాడు. 10-15 ప్రయత్నాలు చేసినా ఆయన నోట రామ అనే పదం రాకపోవడంతో, నువ్వు ఒక పని చేయి, ఇంతదాకా నన్ను ఏమి చెట్టుకు కట్టినావు నాయన, మర అంటే వృక్షం అని ఒక అర్థం, కన్నడ భాషలో ఎక్కువగా ఉంటుంది, సంస్కృత భాషలో. నన్ను ఇంతదాకా ఏ చెట్టుకు కొట్టావంటే మర చెట్టుకు, నువ్వు ఒక పని చేయి, రామ అనద్దు మర అంటూ ఉండు అని చెప్పగానే మర అంటాడు. అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఇతను మరా 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 రామా రామాగా మారిపోయి కొద్ది కాలం తర్వాత నారద మహర్షి ఆ దారి గుండా వస్తే ఒక పుట్టులో నుంచి రామ శబ్దం వినపడుతుంటే నారద మహర్షికి తెలిసి ఆ పుట్టును తీస్తే అందులో నుంచి రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా అవతరిస్తాడు. లేచి చూస్తే ఎదురుగా నారద మహర్షి, తనకు ఉపదేశించిన మహర్షి కాలు మీద పడి నమస్కరిస్తే, తపస్వాధ్యాయ నిరతం తపస్వి భగ్విదాంబరం నారదం పరిపృక్ష వాల్మీకి ముని పుంగవం. తులో ఉండే ఆ యొక్క వాల్మీకి మహర్షి నారదుని అడుగుతారు, అయ్యా కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవృతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమత్తశ్చ కచ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో దుతిమాన్ కః అనసూయకః కస్య బిబ్బతి దేవాశ్చ జాత రోషస్సు సంయుగే అని. ప్రభో నారద మహర్షి గారు మీకు విన్నవించి అడుగుతున్నా, ఈ భూలోకంలో ఎవరికైనా ఈ 16 గొప్ప గుణాలుంటే
వాటిని మీరు చెబితే వాళ్ళ గురించి నేను కావ్యం రాయాలని అనుకుంటున్నా. చాలా సంతోషపడినటువంటి నారద మహర్షి బహువో దుర్లభాష ఏవే త్వయా కీర్తిత గుణాః మునే వక్ష్యామి అహం బుద్ధ్వా తైః యుక్తః సురితాం నరః. ఒక మనిషిలో ఈ 16 మంచి గుణాలు ఉండటం అనేది చాలా దుర్లభం. అయినా ఈ రాజ్యం, ఈ భూమండలం పైన ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, ఆయనే రామచంద్ర ప్రభు, కాకుత్స ప్రభు. ఆయన ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు అని రాముల వారి గురించి చెప్పగానే వాల్మీకి రామాయణం ప్రారంభమవుతుంది. రామ అనే స్మరణ దోపిడీలు చేసి బతికే ఓ దొంగను సైతం మహర్షిని చేసి వాల్మీకి రామాయణాన్ని రచింపచేసి కోట్లాది మందిని తరింపు చేస్తుందో, మనం కూడా రోజు ఇంటి నుంచి బయట వెళ్ళేదానికి మునుపు కనీసం 9 సార్లు రాముల వారి చిత్రపటాభిషేకం ముందర నిలుచుకొని రామ 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 అని పలికితే నిస్సందేహంగా ఆ వ్యక్తిలో మహోన్నతమైన మార్పులు వస్తాయి. ఆ వ్యక్తి ముఖంలో దైవత్వం కలుగుతుంది. ఆ వ్యక్తి యొక్క మాట సత్యమై నిలుస్తుంది. ఇది సత్యం. అలా మొట్టమొదటిగా రామ అనే పదంతో అద్భుతమైన ప్రయోజనాన్ని పొందిన వ్యక్తి రత్నాకరుడు. రెండవ వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుని ఒప్పించి రాముల వారిని తీసుకొని అడవులకు వెళుతుంటే రామ 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 అని 1కి పలుమార్లు రాముల వారిని పిలుస్తుంటే అంతదాకా చీటికి మాటికి కోప్పడేటటువంటి విశ్వామిత్రుడు ఎవరు పేరు చెబితే పెద్ద పెద్ద ఋషులు కూడా భయపడి దూరంగా వెళ్ళిపోతారో అలాంటి కోపిష్టి అయినటువంటి విశ్వామిత్రుడుగా మారిపోయాడు. విశ్వానికే మిత్రుడుగా మారిపోయాడు. రామలక్ష్మణుల్ని తీసుకుపోయి తను సంకల్పించినటువంటి యజ్ఞం చేయాలంటే ఆ తాటకి మారీచుడు సుబాహు వచ్చి ఇబ్బందులు పెడుతూ తన ప్రయత్నానికి అనుకూలకుంటే రామ రామ అని పలుకుతూ స్వయంగా ఆ పరబ్రహ్మమే తన యజ్ఞానికి కాపుగాసి రక్షణ చేస్తుంటే సిద్ధ ఆశ్రమం అనుప్రాప్త సిద్ధో అస్మి తవ తేజస. నాయన రామ, మీ యొక్క అనుగ్రహం చేత నా యొక్క యజ్ఞం సఫలీకృతమైందని రాజర్షిని మహర్షిని చేసింది రామ అనేటటువంటి పదం. సరే, మూడో వ్యక్తి దశరథ మహారాజు. అయ్యా, దశరథ మహారాజుకు ఎలా వచ్చింది? ఆయనేమి రాముడు భక్తుడు కాదు కదా, మరి ఆయనకి ఎలాంటి ప్రయోజనం కలిగింది? అయ్యా, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేలినైనా, మిగుల గేలినైనా, పద్య గద్య గీత భావార్థములనైనా, కమలునైన తలుప కలుషహరం. అయ్యా, అతిపోవచ్చు. రోజు రామాలయానికి వచ్చి రామ నమస్కారం అని చెప్పకపోవచ్చు. కొడుకు కనుక రామ అని పేరు పెట్టుకొని బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, అరేరే వీడు ఏ రోజు నా గుడికి వచ్చి నా పేరు పెట్టి పలకలేదయ్యా, కనీసం తన బిడ్డ పేరు పెట్టైనా నా పేరుతో పిలుస్తున్నాడు. నేను భాస్కర్ రెడ్డి గారు నా పేరుతో ఊరు పెట్టాలంటే వద్దయ్యా, అలాంటి పని చేయకండి అంటే వెంటనే పూజలోకి వెళ్ళి, అయ్యా నేను కూడా ఆయన పేరే పెట్టుకొని ఉన్నాను కాబట్టి మీరు నిస్సందేహంగా పెట్టుకోమని హరి అని అక్షరంబులు హరించును పాతకంబుల నంబుజనాభ. హరినాథపురం అని ఎవరైనా చెప్పినా ఎక్కడికి పోతున్నావు అయ్యా అంటే హరినాథపురం అంటే ఆ వ్యక్తి పాపాలు అక్కడే కాలిపోతాయి. హరి అను 2 అక్షరములు హరించును పాతకంబుల నంబుజనాభ. హరి హరి నీ నామ పొగడంగా అనుభవమే. అలా
హరిహరి హరిహరి అంటే నీ నామం, ఈ రామ అనే పదాన్ని, నీ యొక్క గొప్పదానాన్ని పొగిడే శక్తి నాకుందా స్వామి అని మనసులో ప్రచోదన పొంది మీరు రాముల వారి పేరు, మహావిష్ణువు పేరు కూడా హరి కాబట్టి మీరు నిస్సందేహంగా పెట్టుకోవచ్చని భాస్కర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. రాముల వారు పాపం అడవులకు బయలుదేరుతూ తండ్రి గారికి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోకపోతే, నాయనా రామ, నిన్ని అడవులకు పంపించాలని నా మనసులో లేదు, నువ్వు పోవద్దు అని కూడా చెప్పలేని పరిస్థితిలో నా జీవితం ఉంది, నన్ను తీసుకుపోయి కారాగారంలో పెట్టి నువ్వు రాజ్యమేలు అంటే, నాన్నగారు యస్తుష్టేన వరో దత్తః కైకేయ వరదా త్వయా దియతాం నిఖిలేన్యేవ సత్యస్థం భవ పార్థివ. నాన్నగారు, మీరు కైకేయి పినతల్లికి ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబడుగాక, నా కోసం మీరు మాట తప్పకండి నాన్నగారు, నేను అడవులకి వెళ్ళిపోతాను నాన్నగారు. పితాహి దైవతం తాత దేవతానపి స్మృతం తస్మాత్ దైవతమిత్యేవ కరిష్యామి పితృవచః. నాన్నగారు, దేవతలకు కూడా వారి తండ్రులు దేవతలతో సమానమే, నేను మనుషుడుగా పుట్టి మీరైన తండ్రి గారైన మీ మాటను నేను నెరవేర్చకపోతే దోషము కదా అని నాన్నగారి పాదాలకు నమస్కరిస్తుంటే దశరథ మహారాజు ఆశీర్వచనం, శ్రేయసే వృద్ధ శ్రేయసే శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనాయ చ గచ్చస్వ అరిష్టం అవ్యగ్రహ పంతానం అకుతః భయం. నాయనా రామ, నీ సంక్షేమం కోసం ముందుకు సాగు, నీ పురోగతి కోసం ముందుకు సాగు, నువ్వు మళ్ళీ తిరిగి రావడం కోసం ముందుకు సాగు. నీకు భయం కలగకుండుగాక, నీకు కలత కలగకుండుగాక, నీ ప్రయాణం శుభప్రదముగాక, వెళ్ళిరా నా ప్రాణమా అని రాముల వారికి ఆశీర్వచనం చేస్తారు దశరథ మహారాజు. పాపం దశరథ మహారాజుకు తెలుసు, మళ్ళీ తన బిడ్డను ఆశీర్వదించడానికి తనకు ప్రాణాలతో ఉండనని ఇప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనం తన బిడ్డకు ఇస్తారు. తండ్రి గారి అనుమతి తీసుకొని రాముల వారు అడవులకి వెళ్ళిపోతే 6వ రోజు రాత్రే ఆ యొక్క దశరథ మహారాజు రామ 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 అని చెబుతూ, హా రాఘవ మహాబాహో హా మమ ఆయసనాసన హా పితృప్రియా మే నాద హద్య క్వాసి గతః సుత. ఓ రాఘవ, నాకే కష్టం వచ్చినా నీ పేరు పలకగానే నా కష్టం మటు మయమైపోయే. ఆ పురాణంలో కోటి రుద్ర సంహితలో ఉన్నటువంటి 40వ అధ్యాయాన్ని గాని చూస్తే ఈ గుహుడు ఆ పూర్వ జన్మలో బిల్లుడనేటటువంటి ఒక వేటగాడు. ఆ వేటగాడు అడవికి పోయి జంతువుల్ని వేటాడి ఆ డబ్బులు తీసుకువచ్చి కుటుంబాన్ని సాకేవాడు. ఆ జన్మలో ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం అయినా ఏ అడవిలో ఏ మృగము ఇతనికి పడకపోతే, ఇంటికి పోతే భార్యా పిల్లలు ఆకలితో ఉంటారని చూస్తే దగ్గరలో ఒక మడుగు కనిపిస్తుంది. అరేరే, ఈ మడుగులో నీళ్లు తాగడానికి తప్పకుండా జంతువులు వస్తాయి అని అక్కడే ఉన్న మడుగు పక్కనే ఉన్న చెట్టు పైనకి కూర్చుంటారు. మొదటి జాము గడుస్తోంది, చీకటి పడుతోంది. ఇతను ఒక తాబేటికాయ తీసుకుంటాడు. తాబేటికాయ అంటే ఒక నీటి తిత్తి. ఆ నీటి తిత్తి తీసుకొని ఒక బాణం విల్లుని పెట్టి చూస్తా ఉంటాడు, రాకపోతుందా జంతువు అని. అనుకున్నట్టే ఒక ఆడలేడి వస్తుంది, జింక. ఆ జింక పైకి గురి చూసి బాణం వదులుతుంటే ఆ జింక ఇతన్ని చూసి మానవ భాషలో మాట్లాడుతుంది. అయ్యా, ఏమి చేస్తున్నావయ్యా? నిన్ను చంపి నీ శరీరాన్ని నీ తీసుకుపోయి నా భార్యాభర్తల ఆకలి తీర్చాలి. ఒక్కసారిగా ఆ యొక్క జింక దుఃఖంతో, సరే స్వామి, చనిపోయి నీ ఆకలి తీరిస్తే కూడా పుణ్యమే, కానీ నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకుపోయి నా చెల్లెలకు ఒప్పచెప్పి
వచ్చేస్తాను అంటే వినడు. వింటిని సారిస్తుంటే ఆ యొక్క విల్లు తగిలి అతనికి తెలియదు, అతను కూర్చున్నటువంటి వృక్షం బిల్వ వృక్షం అని అతనికి తెలియదు. అందాక అతను చూసిన మడుగు ఋషులు తపస్సు చేసి శివుణ్ణి అక్కడ ప్రతిష్ఠించున్నార విషయం కూడా అతనికి తెలియదు. ఆ రోజు శివరాత్రి అన్న విషయం కూడా తెలియదు. విల్లు లాగుతుంటే ఆ యొక్క బిల్వదళం తెగి తనతో పాటు ఉన్న ఆ నీటి సంచిలో నుంచి నీటితో సహా జారి ఆ బిల్వదళం ఎప్పుడైతే కింద ఉన్న శివుడి లింగం మీద పడుతుందో ఒక్కసారిలో ఇతనిలో ఉలిక్కిపాటు. అంతదాకా మాట వినటువంటి వ్యక్తి ఆ లేడీ అలా ఎప్పుడైతే అలా అడిగిందో సరే ఒప్పుకుంటాడు. అతనిలో కారుణ్యం ప్రవేశించి సరే వెళ్ళిరా అని ఇక్కడే ఉంటానంటే ఒక జాము గడిచిపోతా ఉంది. జాము గడుస్తుంటే ఇంకొక లేడీ వస్తుంది. అదే తంతు. ఈయన వింటి లాగడం, మరో బిల్వదళం తెగి తన నీటితో కలిసి శివలింగం మీద పడటం, మరింత జ్ఞానోదయం కలిగి ఆ రెండవ లేడీని కూడా పంపించాడు. మూడో జాములో ఒక మగలేడీ వస్తుంది. అదే విషయం. ఆ యొక్క లేడీని కూడా క్షమించి పంపిస్తే ఆ మగలేడీ తన ఇద్దరు భార్యలతో కలిసి, పిల్లలందరూ కూడా కలిసి మనమందరూ చనిపోతాం, భర్త లేని జీవితం మాకెందుకు, తల్లిదండ్రులు లేని జీవితం మేమెలా బతికేదని పిల్లలందరూ కూడా కలిసి ఆ వేటగాడు దగ్గరికి వచ్చి, అయ్యా మేమందరం మీ దగ్గరికి వచ్చాం, మమ్మల్ని చంపి మీరు మీ కుటుంబం యొక్క ఆకలి తీర్చండి అంటే ఆ వేళకే 3 సార్లు బిల్వ దళాల్ని కోసి నీటితో శివుణ్ణి అభిషేకించిన పుణ్యఫలంతో వేటగాడి మనస్సు కూడా కారుణ్యంతో నిండి వారిని పంపించేస్తాడు. నేను వద్దు, నేను మిమ్మల్ని చంపలేను, మీరు సంతోషంగా జీవించండి, నేను ఇక నుంచి మిమ్మల్నే కాదు కదా ఏ జీవిని వేటాడను అని చెప్పి కిందకు దిగి అప్పటికే 3వ జాము పూర్తవుతుంటే ఆ మడుగులోనే స్నానం చేసి ఆ మడుగులో ఉన్న నీటితో ఒక్కసారి తాగుతూ ఉపవాస దీక్ష పూర్తి చేయగానే శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు శివదళాలతో శివ పూజ చేసి అభిషేకించి స్నానం ఆచరించి ఉపవాస దీక్ష వదిలిన పుణ్యంతో కైలాసంలో ఉండే మహాశివుడే అతని ముందర ప్రత్యక్షమై, నాయనా బిల్లు, వచ్చే జన్మలో నీకు పరమాత్ముడి పాదాలను కడిగే అదృష్టం కలిగే మోక్షానికి చేరుకుంటావని అతనికి ఆశీర్వచనం ఇస్తూ సత్యాన్ని పాటించిన ఆ జింకలకు కూడా సద్గతులను ప్రాప్తిస్తూ ఆ యొక్క మహాశివుడు అంతర్ధానమవుతాడు. అలా పూర్వ జన్మలో మహాశివుని అనుగ్రహంతో ఈ జన్మలో రాముడి మీద తిరుగులేని భక్తితో గుహుడు పుడతాడు. ఆ యొక్క రాముడు అడవులకు వస్తుంటే పరిగెత్తుకుంటూ పోయి, స్వాగతం తే మహాబాహో తవ ఈ అఖిలం మహి వయం ప్రేష్య భవాన్ భర్త సాధు రాజ్యం ప్రసాదినః. రాముడు వస్తున్నాడన్న విషయం తెలవగానే గుహుడు పరిగెత్తుకుంటూ పోయి, తను ఆ యొక్క అడవులకే రాజని తెలిసినా వాటిని అన్నిటినీ పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ పోయి రాముల వారి పాదాలకు నమస్కరిస్తూ స్వాగతం తే మహాబాహు తవ అని పొందుతాడు ఆ యొక్క గుహుడు. ఎప్పుడైతే రామ స్మరణతో ఉంటాడో ఆ స్మరణ ఆ వ్యక్తికి వైకుంఠ ప్రాప్తిని కూడా తీసుకువచ్చింది. అలా 5వ వ్యక్తి గుహుడు, 6వ వ్యక్తి మారీచుడు. మారీచుడు అయ్యా, మారీచుడు మీకు తెలుసు. అతను పుట్టుకతో రాక్షసుడే అయినా రాముడు కొట్టిన దెబ్బ అతనిలో జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చింది.
తనకు ఉన్నటువంటి హింసా ప్రవృత్తిని వదిలిపెట్టి అడవిలో కూర్చుని నిత్యం రామనామ స్మరణలో మునిగిపోతారు ఆ మారీచుడు. అతని దగ్గరికి రావణాసురుడు వచ్చి నాయనా మారీచా, నువ్వు జింక రూపంలో వెళ్ళి సీతాదేవిని అపహరించాలి అని అనగానే ఆయన చెప్పిన మాట, ఆ మారీచుడు చెప్పిన మాట గాని వింటే మారీచుడు ఎన్నిసార్లు రామనామాన్ని జపించాడో మనకు తెలుస్తుంది. ఆయన అంటున్నాడు రావణాసురుడితో, వృక్షే వృక్షే చ పశ్యామి క్షీరకృష్ణ జినాంబరం గృహేతనశం రామం పాస్తహస్తమివాంతకం. అయ్యా, మనకు ఆ చెట్టును చూస్తే ఆ చెట్టులో ఉన్న టెంకాయలు కనిపిస్తున్నాయి, కానీ మారీచుడికి చెట్టును చూస్తే చెట్టులో ఉన్న టెంకాయలు కనిపించటం లేదయ్యా. మరి ఎవరు కనిపిస్తున్నారంటే రాముడు కనిపిస్తున్నాడు. వృక్షే వృక్షేజ పశ్యామి క్షీరకృష్ణ జినాంబరం గృహీతనశం రామం పాసహస్తమివాంతకం అభిరామ సహస్రాణి బితః పశ్యామి రావణ రామభూతమిదం సర్వమరణ్యం ప్రతిమాతమే. రావణ, ఒకప్పుడు ఈ చెట్టు, ఈ అడవి చూస్తే నాకు చెట్లు పుట్టలు కనిపించేవి, నాకు ఇప్పుడు అవి కనిపించటంలే. మొత్తం అరణ్యమంతా నాకు ఇప్పుడు రాముడిగా కనిపిస్తుంది. ఇంతకు ముందు నేను ఈ హరనాథపురానికి వస్తే ఆ ఊర్లో ఇండ్లు కనిపించేవి, చెట్లు కనిపించేవి, నాకు అవేవి కనిపించటంలే. హరినాథపురం అంటే అక్కడ వెలిసిన సీతారాముడే నా మదిలో కనిపిస్తున్నాడు అని ఎప్పుడు గుర్తొస్తుందయ్యా అంటే, రోజు ఉదయం రామనామ స్మరణ చేస్తుంటే అతను వృత్తిరీత్యా వేరే ఊరికి పోయినా తన గ్రామం పేరు హరినాథపురం అంటే ఆ ఊర్లో ఉన్న చెట్లు పుట్టలు ఇల్లు గుర్తు రాకుండా ఆ ఊరిలో నెలకొన్న సీతారాముడు గుర్తు వచ్చాడంటే ఆ వ్యక్తి జీవితం పండిందని గుర్తు. ఇక్కడ మారీచుడు స్థితి అలా వచ్చేస్తుంది. నాయనా రావణ, రాముడు నీకు ఇప్పుడు తెలుసు, నాకు ఎప్పుడో తెలుసు. రాముడి గురించి తెలియకుండా యజ్ఞంలో రక్తం పోయాలని పోయిందే తెలుసు. నా పక్కన ఉన్న నా తమ్ముడు ఎప్పుడో చచ్చిపోయి పడి ఉన్నాడు. నేను వెనుతిరిగి చూడకుండా పరిగెత్తా. ఆ కొట్టిన దెబ్బ నాలో పెను మార్పులను తీసుకొచ్చింది. ఆ రామ రామ అని చెబుతూ ఇక్కడ నేను ఆశ్రమాన్ని నిర్మించుకొని రామనామ జపంలో ఉన్నా. అంతేకాదు, రామం ఏవహి పశ్చామి రహితే రాక్షసేశ్వర దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతన. నీకు అక్కడ కనిపిస్తే శూన్యం, అక్కపోవచ్చు, కానీ నేను చూస్తే శూన్యంలో కూడా నాకు రాముడే కనిపిస్తున్నాడు. అంతేకాదు రావణ, నిద్రే వచ్చేలేదు నాకు ఈ మధ్య. ఒకవేళ నిద్ర వస్తే ఆ నిద్రలో కూడా కల వస్తే ఆ కలలో కూడా రాముడే గుర్తొచ్చి ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్నా. నాకు రాముడంటే భయం. ఇందాక నువ్వు నా దగ్గరకు వచ్చి రా అన్నావు కదా, నువ్వు యాడమ్మా అంటావు అని నేను పరిగెత్తేదానికి ప్రయత్నిస్తా ఉన్నా. నాకు అంత భయం పట్టుకునింది. రకారాదీని నామాని రామస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాసం జనయంతి మే. నా దగ్గరికి ఎవరైనా వచ్చి రథము అని చెప్పేదానికి రా అంటే మా అంటాడేమో అని నేను 100 యోజనాలు పారిపోతూ ఉంటా. నాకు రాముడంటే భయం. దయచేసి నువ్వు అనుకున్న పని చెయ్యొద్దు, రాముడితో విరోధం వద్దు. నువ్వు కనుక ఒకవేళ నువ్వు అనుకున్నట్లు సీతాదేవినే కనుక అపహరిస్తే ఆనం యశయిష్యతి సీతాం దహితోమయా నా ఏం త్వం అసి నా ఏవ త్వం అసి నా ఏవ అహం నా లంక నా రాక్షస అనయిష్యసి చేత్ సీతాం ఆశ్రమా సహితోమయా నా ఏవ త్వం అసి నా ఏవ అహం నా ఏవ లంక నా రాక్షసాః. రావణ, ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో.
ఒకవేళ నువ్వే కనుక నన్ను బలవంతం చేసి సీతాపహరణ చేస్తే నా ఏవత్వం మసి బలి నువ్వు ఉండవు నా ఏవాహం నేను కూడా ఉండును. నా లంక మన ఇద్దరమే కాదు రావణ, మొత్తం లంకే ఇంక ఉండదు. నా రాక్షసాహ, ఈ భూమి మీద రాక్షస జాతి అంతరించిపోతుంది. రాముడితో విరోధం వద్దు అని రామనామాన్ని నిత్యం పఠించేటటువంటి మారీచుడు చెప్పటం ద్వారా అతను ఒప్పుకోకపోతే రాముడి దగ్గర చనిపోతే మేలు అని చెప్పి పోయే ఆ యొక్క రామ బాణానికి ఎదురేగి ఆ రాముడిలోనే కలిసిపోయే మోక్షానికి పోతాడు మారీచుడు. అయ్యా, మామూలుగా ప్రపంచంలో 3 రకాలైన వ్యక్తులు ఉంటారు. భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన్ని పొగిడేవాడు ముందర పొగుడుతూ ఉంటాడు. మీరు అన్న వీరుడు సూర్యుడు అని ముందర పొగిడేవారు ఒక రకం, వాళ్ళని అదములు అంటారు. ఆయన లేకపోయినా ఆయన నిజంగా గొప్పవాడు కాబట్టి ఆయన గొప్పతనాన్ని ఇతరుల దగ్గర చెప్పితే అతను మధ్యముడు. 3వ రకం ఉన్నారు, వాళ్ళు మహాత్ములు. వాళ్ళు ఏమయ్యా అంటే ఆయనకి ఎవరైనా విరోధి ఉంటే విరోధి దగ్గర కూడా ఆయన గురించి గొప్పగా చెప్పేటటువంటి ఒక తత్వం, ఒక తిరుగులేని అభిమానం. మారీచుడు అలాంటి 3వ తరగతికి చెందిన ఉత్తమ వ్యక్తిగా మారిపోయాడు. రాముడికి రావణుడి విరోధని తెలుసు. రాముడి గురించి రావణుడి దగ్గర పొగిడితే తనకు దెబ్బలు పడతాయని తెలుసు. అయినా రాముడి మీద ఉన్న తిరుగులేని భక్తి రాముడికి విరోధైన రావణుడి ముందర కూడా పొగిడేలా చేసి రాముడి పైనే తన ధ్యాసను నింపి రామునిలో ఐక్యమయ్యేలా చేసింది. అయ్యా, మనం మన ఇంట్లో ఉన్న పిల్లలకు ముఖ్యంగా అలవాటు చేయాల్సిందే రామ అనే పదాన్ని 9 సార్లు చెప్పిన తర్వాతే అతను బడికైనా గుడికైనా వెళ్ళాలి అనే నియమాన్ని మనం పిల్లలకు తెలియచేయాలి, పాటింపచేయాలి. ఇలా దీని తర్వాత మారీచుడు అయిన తర్వాత అంతకుముందు మనం శబరి గురించి తెలుసుకో. శబరి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం. అహల్య తర్వాత మారీచుడు, ఇప్పుడు శబరి సాక్షాత్ మాతంగ మహర్షి యొక్క శిష్యురాలు. ఆమె వాళ్ళ గురువు గారు స్వర్గానికి వెళ్ళిపోతూ ఒక మాట చెప్తారు, శబరి నువ్వు ఇక్కడే ఉండు, వైకుంఠంలో ఉండే మహావిష్ణువే ఈ భూమిపై భూలోకంలో రాముడుగా అవతరిస్తాడు. ఒకరోజు నీ దగ్గరికి వస్తాడు. అంతవరకు నువ్వు రామ రామ అని స్మరిస్తూ ఆయన రాగానే అతిథి సత్కారాలు చెయ్యి, నీకు ఉన్నత లోకాలు వస్తాయని చెబితే సరే గురువు గారు అంటుందే కానీ ఎప్పుడు వస్తాడు, ఎలా ఉంటాడు, ఎంతకాలం నేను వేచి ఉండాలని అడగలేదామె. గురువు గారు వెళ్ళిపోతే రోజు ఆమె తన ఆశ్రమాన్ని అలికేది, అందంగా అలంకరించేది, రాముల వారిని రామనామ స్మరణతో ఆమె జపిస్తుంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోతే కదంబడి ద్వారా తెలుసుకున్నటువంటి ఆ రాముల వారు ఆ యొక్క మాతంగ మహర్షి వనానికి వస్తే వృద్ధురాలైనటువంటి ఆ శబరి రాముణ్ణి చూస్తూ పరిగెత్తుకుంటూ పోయి అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాత్మయ, అయ్యా మిమ్మల్ని చూడగానే ఇన్ని రోజులు నేను చేసినటువంటి తపస్సు ఫలించింది. అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాత్మయ, అద్యమే సఫలం జన్మ గురువహం చ పూజితాః, అద్యమే సఫలం తప్తం స్వర్గం చైవ భవిష్యతి, తవ దేవవయే రామ పూజితే పురుషర్షభ. ఓ ప్రభో, దేవతలలోనే గొప్పవారైన మహావిష్ణు రూపమైనటువంటి ఓ శ్రీరామచంద్ర ప్రభో, మీ నామాన్ని పలకటంతో ఒక్కసారిగా నా యొక్క పుణ్యఫలం ఇన్నేళ్లు నా గురువుకు చేసిన శుశ్రూష ఫలించిందని యోగాగ్ని ద్వారా అగ్నిని రగిల్చి అందులో ప్రవేశించి ఉన్నత లోకాలకు వెళుతుంది శబరి.
అలా రామనామంతో ఉన్నత లోకాలను పొందిన వ్యక్తి శబరి. మరి ఇంకొకరు సాక్షాత్ సీతాదేవి. 8వ వ్యక్తి సీతాదేవి. తను అడవిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, లంకలో ఉన్నా రావణుడు తనను ఒక్కసారి చాలా పరుషమైన మాటలు మాట్లాడుతుంటే ఒక మాట ఉంటుంది, ఓ రావణ, అసందేశాత్తు తపస్సాక్షామ పాలనాత్, అసందేశాత్తు రామశ్చ తపస్సాక్షామ పాలనాత్, నత్వాం కుర్మి భస్మ బసగ్రీవ దశగ్రీవ అంటుంది. ఓ రావణ, నేను అనుకుంటే ఆ శాపంతో నిన్ను భస్మం చేయగలను. కానీ నేను ఎందుకు చేయడం లేదో తెలుసా? నా రాముల వారి మాట కోసం ఉన్నా. నిన్ను చంపాల్సింది నా భర్త. నా భర్త చేయాల్సిన పని నేను చేస్తే నా భర్తను నేను అగౌరవపరిచినట్లు. ఆ ఒక్క కారణం చేత నువ్వు బతికిపోయావు. అసందేశాత్తు రామస్య తపస్సాక్షామ పాలనాత్ నత్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మాహ తేజస. 10 తలలు ఉందనుకొని విర్రవిగుతున్నావేమో. నా యొక్క తపశక్తితో ఇప్పుడే నిన్ను బూడిద చేయగలను, తస్మాత్ జాగ్రత్త అని చెబుతూ అక్కడ ఉన్నటువంటి రాక్షసశీలులు తనను వేధిస్తుంటే, రావణునితో వివాహం చేసుకోమని చెబుతుంటే ఆమె ఎప్పుడు ఆమె రాముణ్ణి జపిస్తూ దీనోవా రాజ్యహీనోవా దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమో గురు తం నిత్యమనురక్తాస్మి యదా సూర్యం సువర్చల. నా రాముడు దీనుడైనా, రాజ్యం లేనివాడైనా రాముడే నాకు భర్త అని సీతాదేవి ఎందువల్ల రామస్మరణతో ఆమె ఎప్పుడు నిలిచి మాట్లాడిందో, ఆ రామనామ స్మరణ ఇప్పటికి తరాలు తరలిపోయినా, త్రేతాయుగం దాటిపోయి, ద్వాపరయుగం దాటిపోయి, కలియుగం గడిచిపోతున్నా ఊరూరా రామాలయమే, నోరారా రామన స్మరణే. రామాలయం లేని ఊరు ఊరు కాదు, రామనామం చెప్పని బతుకు బతుకు కాదు. అది రాముడంటే. ఆ రాముడి పక్కనే నిలబడి ఆమె కూడా పూజలు అందుకుంటుందంటే అందుకు కారణం ఆమె చేసిన రామనామ స్మరణ. రామనామ స్మరణకు అంత భక్తి, అంత శక్తి ఉందయ్యా. అలా రామనామం చెప్పి గొప్పవాళ్ళైన వారు 9వ వారు హనుమంతుడు. హనుమంతుడు పాపం ఒకానొక దశలో నేను సమయాభావం వల్ల తొందరగా చెప్పి ప్రయత్నం చేస్తున్నా, లేదంటే ఇది 2-3 గంటలు చేయాల్సిన పని. పాపం వాళ్ళకు వేరే పనులు ఉన్నాయి. అందువల్ల వీలైనంత వరకు అర్థాన్ని వదలకుండా మీకు రామనామ స్మరణని, రామనామ శక్తిని మీలో ప్రవేశపెట్టడానికి ఆ రాముల అనుగ్రహంతో చెబుతున్నా. అయ్యా, ఆంజనేయ స్వామి సీతాదేవి జాడ తెలియకుండా ఒకానొక దశలో శరీరాన్ని వదలవలసి వస్తే రామనామ స్మరణతో సీతాదేవి జాడ తెలుసుకుంటారు. చెట్టు మీద కూర్చొని రామ కథను చెబుతారు. ఆయన రాజా దశరథో నామ రథ కుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకునా మహాయశా రాజర్షినాం గుణశ్రేష్ఠ తపసా ఋషిభి సమః అని రాముడి కన్నా ముందు రాముడి తండ్రి గారి గురించి 4 మాటలు చెప్పి తస్య సత్యాభిసందస్య, అలాంటి రాముడు, ఆ యొక్క రాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వచ్చేశాడు అని రామనామ స్మరణ నిత్యం చేయడంతో ఆ యొక్క హనుమంతుడికి కూడా చూచి రమ్మంటే కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి కలిగి చిరంజీవి అయి ఇప్పుడు మన దగ్గర అందరి చేత పూజలు అందుకుంటున్నారు ఆ ఆంజనేయ స్వామి. అలా రామనామంతో తరించిన వారు ఆ ఆంజనేయ స్వామి. తరువాత 10వ వ్యక్తి విభీషణుడు. విభీషణుడు తన అన్నకు ఎంతో చెప్పి చూస్తాడు, అన్నా రాముడితో యుద్ధం వద్దు, రాముడితో యుద్ధం పెట్టుకుంటే మన రాక్షస జాతి ప్రమాదంలో ఉంటుంది. దానికి తోడు మనం చేస్తున్న పని ధర్మం కాదు. మీరు వెంటనే సీతాదేవిని తీసుకుపోయి రాముల వారికి అప్పచెప్పమంటే అప్పచెప్పడు. సరే, తన అన్నను వదిలేసి
నిషిద్ధేహి పురీ లంకాం సురాహ సర్వే అక్షశాః రామస్య దయతా పత్ని నా స్వయం దీయతే. అన్నగారు, మీరే స్వయంగా వెళ్ళి సీతాదేవిని రాముడి వారికి అప్పచెప్పకపోతే మీరు ఉండరు, నేనుండను. మీ వెనక ఉన్న ఈ రాక్షస వీరులో ఒక్కడు కూడా, కుంభకర్ణుడు, ఇంద్రుడు, ఇంద్రజిత్తు కూడా ఎవరు మిగలరు అంటే వినకపోతే రాముల వారి దగ్గరకు వచ్చి శరణాగతి చేసి రాజుగా చిరంజీవిగా ఆ యొక్క విభీషణుడు ఉన్నాడు. 11వ వ్యక్తి, 11వ ప్రజలు ఎవరంటే రామ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు. రాముడు పరిపాలించిన రాజ్యం ఎందుకు రామ రాజ్యంగా ఇంకా ఆదర్శంగా ఉందంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎప్పుడు రాము రాము రామైతి ప్రధానం అభవన్ కథాః రామభూతమిదం జగదబుద్రామి రాజ్యం ప్రశాసతే. రాముడు పరిపాలిస్తున్న కాలంలో అందరూ నిత్యం రామనామ స్మరణలో ఉండటం వల్ల ఆ ఊరే ఐశ్వర్యంతో వృద్ధిలోకి వచ్చింది. ఇప్పటికీ రామ రాజ్యం అంటే ప్రపంచానికి ఆదర్శవంతమై నిలవడానికి కారణం ఆ ప్రజలు చేసిన రామనామ స్మరణ. అలా అయోధ్య ప్రజలు చేశారు. మళ్ళీ 12వ వ్యక్తి యయాతి, కాశీ రాజైనటువంటి యయాతి. ఒకరోజు ఆయన గొప్ప రామభక్తుడే అయినా ఒకసారి అరణ్యంలో వెళితే అరణ్యంలో ఆ గౌతమ మహర్షి, విశ్వామిత్రుల మహర్షి అందరూ యజ్ఞం చేస్తుంటే యయాతి మహర్షి వశిష్ఠాది మహర్షులకు అందరికీ నమస్కారం అని చెప్పి వచ్చేస్తే నారదుల వారు పోయి ఆ యొక్క విశ్వామిత్రుడికి చెప్తాడు, ఓ విశ్వామిత్ర, చూసావా యయాతికి నువ్వంటే గౌరవం లేదు, వశిష్ఠుల వారికి నమస్కారం అన్నారు కానీ అంటే కోపంతో రగిలిపోతాడు. వెంటనే అయోధ్యకు పోయి రాముడికి ఆజ్ఞాపిస్తాడు, రామా, నువ్వే నా శిష్యుడవైతే ఆ నన్ను అవమానించిన ఆ యయాతి తల నా పాదాల ముందర ఉండాలంటే వెంటనే రాముడి శపథం, సూర్యాస్తమయం లోపల యయాతిని సంహరిస్తాను అంటే వణికిపోతాడు కాశీరాజు. ఏమి చేయాలో దిక్కు తోచుకుంటే కలహం పెట్టిన నారద మహర్షి వచ్చి, యయాతి భయపడతాయా, నువ్వు ఒక పంచే, రాముడి నుంచి రక్షించేవాడు ఈ భూమండలంలో ఒకడే ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసు కదా, ఎవరో ఆంజనేయ స్వామి. ఆయనకు ఒక మాట వ్రతం ఉంది, వాళ్ళ అమ్మ ఏమి చెప్పినా అది చేస్తాడు. నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి శరణు వేడు అంటే అంజనీదేవి మీద కాళ్ళు పడి అమ్మా శరణం. చిరంజీవి అంటుంది, అమ్మా ఎక్కడ చిరంజీవి తల్లి, సూర్యుడు అస్తమించే లోపల తల తీస్తానని రాముడి శపథం, రామ బాణానికి తిరుగుందా, రాముడి శపథానికి ఎదురుందా అంటే నువ్వు భయపడకు నాయన, అన్నిటినీ ఎదిరించే నా బిడ్డ ఉన్నాడని. ఆంజనేయ ఇక్కడ రా, ఇతనికి నేను ఇతనికి శరణాగతి చేశా. అమ్మా మీరు చెప్పితే నేను చేయకపోతానా, ఈ ముల్లోకాలలో ఇంద్రుడు ఎవడు వచ్చినా సరే నేను నీకు రక్షణగా ఉంటాను, సరే ఎవరు చెప్పు అంటే రాముడు అనగానే వణికిపోతాడు ఆంజనేయ స్వామి. అయ్యా ఏమి చెప్తున్నావు స్వామి, నా ప్రభువుతో నేను యుద్ధమా, ఇది ఏమి స్వామి అంటే ఇదంతా కాల మహిమ. సరే నువ్వు ఒక పని చేయి, మనం ఇక్కడ వద్దు, సరాసరి అయోధ్యకే పోతాం, కానీ నేను చెప్పిన పని నువ్వు ఎప్పుడు చేస్తూ ఉండాలి చెప్పు స్వామి. క్షణం కూడా వదలకుండా రామ 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 అని అంటుంటూ నేను అదే పనిలో ఉంటానని ఆ సరయూ నది దగ్గర వచ్చి రాముడు రాబోతాడనంగా ఆంజనేయ స్వామి రామనామ స్మరణ చేస్తుంటే ఆయన వెనకాల యయాతి మహారాజు రామస్మరణ చేస్తుంటే ఎక్కడో వెతకాల్సిన తీగ మన రాజ్యానికే వచ్చిందని రాముడు తన తమ్ములతో కలిసి రామ బాణాన్ని వదిలితే చూస్తే ఎదురుగా హనుమంతుడు, హనుమంత తప్పుకో, ఇది నీకు సంబంధం లేని విషయం, నా గురువు ఆజ్ఞ చేయాల్సింది తప్పుకో అంటే, అయ్యా నువ్వు రామ బాణాన్ని నమ్ముకున్నావు, నేను రామనామాన్ని నమ్ముకున్నానని రామనామం చెబుతుంటే వేసిన రామబాణ ఆంజనేయ స్వామి అది వచ్చి తిరిగి రాముడి యొక్కలో దగ్గరికే వెళ్ళిపోతుంటే
రాముడికి అర్థం కాకుండా రావణ్ణి తలతీసిన ఈ రామ బాణం ఆంజనేయ స్వామి ఏమీ చేయలేకపోతుంది. నువ్వు ఒక పని చేయి, వెనకాల ఉన్నాడు నాకు కావలసిన వాడు, అతని పైకి పోవంటే అతను కూడా తన ఆంజనేయ స్వామి చెప్పిన రామనామ స్మరణలో ఉండటం వల్ల ఆ బాణాలన్నీ నిష్ప్రయోజనమవుతుంటే, సూర్యాస్తమయం అయిపోతుంటే నారద మహర్షి ఆ యొక్క విశ్వామిత్ర మహర్షిని తీసుకువచ్చి జరిగిన విషయం చెప్పి, అయ్యా రామా, నువ్వు అవతారం సమాప్తి చేసి నీ లోకానికి నువ్వు వెళ్ళిపోతే భూలోకంలో ఉన్న ప్రజల గతి ఏమి గాను, వాళ్ళు రామనామ స్మరణ చేస్తే వాళ్ళ కష్టాల్లో నుంచి బయటపడతారని నేనే ఈ కలహాన్ని పెట్టా. విశ్వామిత్ర, నీ చెప్పిందేమయ్యా, ఆ యొక్క యయాతి తల పెట్టమన్నావు, పాదాల మీద పడి శరణి వేడు, అది తలపెట్టినంటే దానికి తల తీయాల్సిన పని లేదంటే యయాతి సరాసరి విశ్వామిత్ర మహర్షి పాదాల కింద నమస్కరించి రామనామం చెబితే అక్కడితో ఆ సమస్య పరిష్కరిస్తుంది. అలా మృత్యు కోరల్లోకి వెళ్ళిపోయిన పెట్టిన రామనామం మన పూర్వజన్మ పాపం వల్ల ప్రమాదాల్లో మనం పోవాల్సి ఉన్నా రామనామ స్మరణతో ఆ ప్రమాదాల నుంచి గట్టుబడి ఇళ్లకు క్షేమంగా చేరుకుంటారు. అందుకే మన పూర్వీకులు ఈ మధ్య 2 రోజుల ముందు చూసా, ఎవరో ఒక అమ్మాయి రాసింది, అయ్యా మేము మీరు చెప్పే ప్రవచనాలు, రాముల వారి ప్రవచనాలు వింటాం, మాది అడవిలో ఒక కుగ్రామం, బస్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒకరోజు హోరుమని వాన, ఏమి చెయ్యాలో తెలియలేదు, ఉండాలంటే పిడుగులు పడుతుందని భయం, ఆలస్యం చేస్తే ఏరు వచ్చిందంటే మేము ఏరు కూడా దాటలేం, ఏమి చెయ్యాలో అని ఆలోచిస్తుంటే మా ఊరిలో ఉన్నటువంటి ఒక వృద్ధుడు అడవిలో నుంచి వస్తూ, అమ్మా మనం ఇక్కడ ఉంటే కూడా బతకం, మనం బయలుదేరేస్తాం, కానీ రామనామ స్మరణ చేసుకుంటూ మన ఊరికి బయలుదేరతాం, కనీసం మనకు ప్రమాదం జరిగితే ఆ రాముల్లో ఐక్యమైపోతామని మా తాతగారు చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని మేము 5 మంది ఆ రాత్రి అడవిలో మా గ్రామానికి రామనామ స్మరణ చేసుకుంటూ బయలుదేరాం. ఆ రామనామ మహిమ ఏమిటో కల్లారా చూశామయ్యా. కుండ పోతగా పోస్తున్న ఆ వర్షం 20 నిమిషాల్లో తగ్గుముఖం పట్టడమే కాకుండా క్షేమంగా మా ఇల్లుకు చేరుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రామనామం 9 సార్లు చెప్పందే ఇంటి గడప దాటటం లేదు. మీరు చెప్పింది సత్యం, రామనామ శక్తి అలాంటిది అని ఆ యొక్క యయాతి మహారాజు వృత్తాంతం మనకు తెలియచేస్తుంది. అంతేకాదు, రామనామంతో జీవితంలో తరించిపోయిన మరో వ్యక్తి, 13వ వ్యక్తి తులసీదాసుకు ఆయన ఎక్కడా వెళ్ళి సంస్కృతం నేర్చుకోలే. ఆయన పుడతానే రామ్ అన్నాడు. ఏమిరా వీడు పుట్టాన రామ్ అన్నాడని వీడికి ఏం పేరు పెట్టాలో తెలుగులో రామ్ బోలా అన్నారు. హిందీ భాషలో బోలా అంటే చెప్పినాడు. ఏం చెప్పినాడు? రామ్ అన్నాడు. వీడికి రామ్ బోలా అని పెట్టాను అన్నాడు. రామ్ బోలా ఎప్పుడు రామ 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 అని చెప్పే పుణ్యం వల్ల ఏమీ తెలియని రామ్ బోలాను ఆ రామస్మరణ కోట్లాది మందిని, సంస్కృతం తెలియనటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్న కోట్లాది మందిని రామచరిత మానసును రాయించి తరింపజేస్తోంది ఈ రామనామం. మీకు తెలియంది కాదయ్యా, ఆ తులసీదాసు ఒకరోజు ఆ కాశీ నగరంలో ఆ యొక్క గంగా నది తీరంలో ఆశ్రమంలో కూర్చొని జపం చేసుకుంటుంటే ఆ కాశీ పట్టణంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఒక్క కూతురికి పెళ్లి చేసి పారాని కూడా ఆరక ముందే ఆ భర్త చనిపోతే ఆ శవయాత్ర జరుగుతుంటే ఆ భార్య తన భర్త వియోగం తట్టుకోలేకుండా అగ్నికి దహన సంస్కారాన్ని చేయడానికి ఒప్పుకోకుండా రోధిస్తూ పరిగెత్తుకుంటూ ఆ శవయాత్రలో వస్తుంటే ఎదురుగా చూస్తే తులసీదాస్ పరిగెత్తుకుపోయి తులసీదాసు పాదాల మీద పడే స్వామి అంటే దీర్ఘ సుమంగళీ భవ అని చెప్పటంతో ఇంకెక్కడ స్వామి నా సుమంగళత్వం వెళ్ళిపోతుందంటే, అమ్మా నా నోట ఆ రాముడు ఇంతవరకు ఎప్పుడు అసత్యం పలికించలే, ఇక మీదట కూడా పలికించడని తన కమండలములో ఉన్న నీళ్లు తీసుకుపోయి
ఆ శవయాత్రను దింపి కట్లు విప్పి 3 సార్లు రామ 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 అని కమండలంలో ఉన్న జలాన్ని ఆ యొక్క శవం మీద చల్లగానే ప్రాణాలతో లేచి కూర్చున్నాడయా. ఇది మనకు తులసీదాసు గ్రంథాల్లో ఇప్పటికీ సజీవంగా కనిపిస్తుంది. దాంతో మన హిందువులు కూడా భయంతో ముస్లింలుగా మారిపోయిన వాళ్ళు కూడా తిరిగి హిందువులుగా వచ్చేస్తుంటే వాళ్ళందరూ అక్బర్కు పోయి విన్నవి చేసుకుంటే అక్బరు తులసీదాసును తీసుకువస్తాడు. తీసుకువచ్చి, ఓ తులసి, నువ్వు రామనామస్మరణతో ఏమైనా చెయ్యొచ్చు అని చెబుతున్నావు కదా. అవును ప్రభు, రామనామస్మరణతో సాధించలేదంటూ ఏదీ లేదు. బేష్, నేను ఇప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తా, నువ్వు రామనామం చెప్పి బతికించు. అయ్యా, జనన మరణాలన్నీ ఆ రామచంద్రువు యొక్క ప్రభు యొక్క నిర్ణయంతో జరుగుతాయి, దాన్ని తాకే శక్తి నాకు లేదు. దొరికావు. ఇందాక ఏదో శవాన్ని బతికించావు, అతను ఇంకా చనిపోలేదు, ఊరికైనా బతికాడు అంటే, లేదు ప్రభు, అతను నిజంగా చనిపోయాడు, రామనామస్మరణతో బతికాడు. మీరు చెప్పినారని నేను బతికిస్తే ఆ రాముడి నామానికి విలువ ఉండదని చేయనంటే, తులసి, నేను చెప్పినట్లు శవాన్ని బతికించు, లేదా నువ్వంతా చేస్తున్నది బూటకమని అందరి ముందర ఒప్పుకో, లేదంటే నీకు శిరచ్ఛేదం. స్వామి, ఈ యొక్క పరిస్థితిని కల్పించింది మీరే అని మన వెనక ఉన్న ఆంజనేయ స్వామి మీద 40 శ్లోకాలతో హనుమాన్ చాలీసాను పలకగానే ఎక్కడి నుంచో వానర సైన్యం వచ్చి అక్బరు పైకే గురి పెట్టడం, ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నిశ్చేష్టులైపోతే అక్బరుని పెళ్లి చేసుకున్న హిందూ స్త్రీలు వెళ్ళి, ప్రభో, మీకు హిందుత్వం గురించి తెలియదు, ముఖ్యంగా ఆంజనేయ స్వామి గురించి తెలియదు, నేను ఎంతవరకు మన చుట్టుపక్కల ఏ వానరాన్ని చూసిందిలే, ఇలాంటి వానరాన్ని అసలు చూసిందిలే, ఈ వానరులు మన పైకి దండయాత్రకు వస్తున్నారంటే మనకి ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది, దయచేసి తులసిని వదిలిపెట్టేయండి అంటే, తులసిని వదిలేస్తుంటే తులసీదాసుకు మాత్రం ఆ యొక్క రాజతోరణంపై ఆంజనేయ స్వామి దర్శనమిస్తుంటే, తులసీదాస్, నాయన తులసి, నువ్వు చేసిన 40 శ్లోకాలతో నా ఆత్మ ఎంతో సంతోషించిందయ్యా, నీకు ఏం వరం కావాలో కోరుకో, ఇస్తానంటే, స్వామి నాకేం వరం, ఈ కలియుగంలో ఎవరైనా హనుమాన్ చాలీసాను పఠిస్తే వారికి మీరే స్వయంగా రక్షణ బాధ్యతలు వహిస్తారని నాకు మాట ఇవ్వండి అంటే, తదాస్తంటారు. ఇప్పటికీ కోట్లాది మందిని తరింపచేస్తుంది హనుమాన్ చాలీసా. అలాంటి హనుమాన్ చాలీసా పుట్టుకు కారణం తులసీదాస్. ఆ తులసీదాస్ యొక్క ప్రతిభకు కారణం రామనామ స్మరణ. అలా తులసీదాస్, దాని తర్వాత పోతన, బమ్మెర పోతన. ఆ బమ్మెర పోతన కూడా రామనామ స్మరణతో, మీకు తమిళనాడు వాసులకు తెలుసు, తిరువయ్యూరులో ఉండేవారాయన. ఒకసారి ఇక్కడి నుంచి తిరుపతికి ఆయన రామాయణ ప్రవచనానికి పోయి ఆయన డబ్బులు తీసుకునేవారు కారు, డబ్బులు ఇస్తే తీసుకునేవారు కారు ఆయన. ఎవరు? బమ్మెర పోతన గారు. ఈ బమ్మెర పోతన తర్వాత త్యాగ గురించి చెబుతాను, సమయభావన 2 నిమిషాల్లో. బమ్మెర పోతన కూడా తను రాసిన ఆంధ్ర మహాభాగవతాన్ని రాముల వారికి, ఆ ఊరి వరంగల్ రాజైనటువంటి సింగభూపాలుడు హుకుం జారీ చేసిన ఇవ్వకుండా రాముల వారికి అంకితం చేసి తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న వ్యక్తి భక్త పోతన. ఆ భక్త పోతన తర్వాత త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి తిరువయ్యూర్ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒకసారి ఇక్కడి నుంచి తిరుపతికి వెళతారు, ప్రవచనం పూర్తవుతుంది. ఆ ఊరి జమీందారు బంగారు కాసులు ఇస్తే తీసుకోకపోతే ఆయనకు అంతేవాసి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా, మీ గురువు గారికి డబ్బులు ఇస్తే తీసుకోడు, మీరు తీసుకోరు, కానీ ఒక పంచే, నా తృప్తి కోసం ఈ బంగారు కాసులు తీసుకో, మీ ఊర్లో రాముల వారి ఉత్సవాలు వస్తున్నాయి, దానికోసం ఉపయోగించుకుంటే తీసుకుంటాడు, కానీ గురువుకు చెప్పడు. అందరూ వెళుతారు. రాత్రి సరిగ్గా ఇది జరిగిన వాస్తవమయ్యా. షోలింగర్ ప్రాంతానికి రాగానే దొంగల గుంపు త్యాగరాజస్వామి వస్తున్న పల్లంకిని ఆటకిస్తూ ప్రయత్నిస్తుంటే
అంతేవాసులు భయపడిపోయి గురు వెనకాల దొంగలు పడ్డారు, దొంగలే కదయా, పోతే పోని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మన దగ్గర ఏముందంటే మన దగ్గర బంగారు కాసులుంది. అది ఎక్కడిదయ్యా, బంగారు ఎక్కడిది? ఊరు జమీందారు ఇచ్చాడు. నేను వద్దన్నాను కదా, నేను వద్దన్నాను స్వామి. ఆయన రాముడి పేరు చెప్పాడు. ఏం పర్వాలేదు స్వామి, ఏం పర్వాలేదండి. మీరు రాముల కథ వింటే నాకు అది ఆ యొక్క సూర్య భగవానుడి ఆశీర్వచనంగా భావన చేస్తా. తొందరలో ముగింపుకు వస్తుంది. అయ్యా, నాకు రాముడి పేరు చెప్పగానే ఆ బంగారు కాసులు తీసుకున్నాను. అవునా, సరే ఇంకేముంది, వాళ్ళు ఇచ్చింది రాముడి కోసం కదా, ఆ రాముడే చూసుకుంటాడు, నువ్వెందుకు భయపడతావు, మన పాటకు మనం పోదాం అని పోతుంటే ఈ దొంగలు వెనకాల భయపడి, ఏమిరా మనకెప్పుడు భయమే తెలియదే, ఈ ముసలోళ్ళు ఈ సాధువులు పోతుంటే మనకేం భయం కలుగుతుందని చూస్తే ఇద్దరు రాజకుమారులు వాళ్ళని చూస్తేనే భయం వేసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటటువంటి ఇద్దరు రాజకుమారులు వారిని బాణాలతో కొడుతుంటే తీక్షణమైన బాణాలు కాకుండా మామూలు బాణాలు కొట్టి పడి మళ్ళీ వాళ్ళని చూడాలని పరిగెత్తి వస్తుంటారు దొంగలు. దొంగలకు అర్థం కాదు, ఏమయ్యా బాణం వేస్తే రక్తం రావాలా, ఇది రక్తం రావటంలే, భయం వేస్తోంది, భయంతో పోయినా మళ్ళీ వాళ్ళని చూడాలనిపిస్తోందని అర్థం కాకుండా చివరి జాము గడుస్తుంటే ఆ యొక్క నదీ ప్రాంతానికి చేరగానే ఆ యొక్క త్యాగరాజు గారు పల్లకి దిగగానే దొంగలంతా వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, స్వామి రాత్రంతా మిమ్మల్ని దోచుకోవాలని ఏమేమో చేశాం, కానీ మీరు మహాప్రభువులు, మహారాజులు, మీరు రాజులని తెలియకుండా మీరు మారు వేషాల్లో ఉన్నారన్న విషయం తెలియకుండా మీ వెనకాల పట్టు. అయ్యా, నేను నిజంగానే రాజు కాదయ్యా, నేను సాదాసీదా రామాయణం చెప్పుకొని బతికేవాడిని. లేదు ప్రభు, మీరు వేషం వేసుకొని ఉన్నారు, మీరు ఈ దేశం రాజులు. లేదయ్యా అంటే, మరి రాజభటులు ఎవరు మిమ్మల్ని రాత్రంతా వెనకాల వచ్చి మా పైకి బాణాలు వేస్తున్నారు, తీక్షణమైన బాణాలు వేస్తే దెబ్బలు తగులుతాయని మమ్మల్ని కొట్టినట్టుకుండా కొట్టినారు ప్రభు, కానీ వాళ్ళని ఒక్కసారి చూపించేయండి, చూసి వాళ్ళకు ఒక్కసారి ఎందుకో చూడాలనిపిస్తోంది, వాళ్ళని చూసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం అంటే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ, నాయనా నేనెందుకు మీ మారి దొంగగా పుట్టగలేకపోయాను అని బాధగా ఉంది, మీరు చూసింది రాజభటులు కాదయ్యా, సాక్షాత్ రామలక్ష్మణులు, మీరు ఏదో పుణ్యం చేశారు కాబట్టి మీకు దర్శనమిచ్చారని చెప్పటంతో ఒక్కసారిగా రామనామస్మరణ. అలా ఏమీ తెలియని త్యాగరాజ స్వామిని కూడా రామనామస్మరణ తిరుగులేని భక్తుల్ని చేసి స్వర్గానికి తీసుకుపోయింది. చివరిగా 16వ వ్యక్తి తమిళ దేశం కాబట్టి తమిళ దేశంలో జరిగిన ఒక సంఘటన చెప్పి నా ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. జగద్గురు ఆది శంకరాచార్యులు స్థాపించినటువంటి కంచి మహాపీఠానికే 68వ పీఠాధిపతిగా నడిచే దైవంగా పేరుగాంచిన శ్రీ 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 మహాపెరివ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామి గారు ఒకసారి కంచి ఆశ్రమంలో ఉంటే భక్తులందరూ వచ్చి ఆయనకు నమస్కరించి తీర్థ ప్రసాదాలు తీసుకుంటే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నేను ఫలానా ఊరంటే, మీ ఊర్లో టుక్కిరి పార్టీ బాగుందే అంటారు. టుక్కిరి అంటే తమిళంలో నష్ట జాతకురాలు అని అర్థం, పార్టీ అంటే పాప ముసలి ఆమె అని అర్థం. టుక్కిరి పార్టీ నల్లా ఇరుకా అని అడుగుతారు. స్వామి నల్లా ఇరుకు స్వామి, అవరు ఇంకా సమ్మతిగ్రాలు, ఆమె మాకు బంధువు కూడా, ఆమె బాగుంది అంటాడు. పక్కన ఉన్నారు, స్వామి ఊర్లో ఉన్న పెద్ద గురించి మీరు అడగలే, ఊర్లో ఉన్న జమీందారు గురించి అడగలే, టుక్కిపాటి గురించి అడుగుతున్నారు, దయచేసి ఆమె గురించి చెప్పు అంటే మహాపెరివ చెబుతున్నారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు మీలాగా ఎండను కూడా ఆలోచించకుండా శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు ఆ పరబ్రహ్మం మాట్లాడుతుంది, అయ్యా ఆ ఊర్లో 6 ఏళ్ళకి ఒక పాపకు పెళ్లి చేసేసారు, విధివశాత్తు 9వ ఏటే ఆ భర్త చనిపోయాడు. ఆ ఊర్లో అప్పుడు ఉన్న ఆచారాల ప్రకారం ఆ అమ్మాయికి ఒక గుడిసెలో ఆవాసం పెట్టారు. చిన్న వయసురాలు కాబట్టి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు ఆ అమ్మాయిని నష్ట జాతకురాలని అమ్మాయితో సరిగా మాట్లాడేవారు కాదు. అభం శుభం తెలియని ఆ చిన్న పాపకు
తన జీవితం ఏమో అర్థమైంది. ఉదయం 4 గంటలకే నిద్ర లేచేది. ఎవరు నిద్ర లేవకముందే ఇంటి ముందర కల్లాప చల్లి ముగ్గు పెట్టి దీపం పెట్టి తన పూరి గుడిసెలోకి వెళ్ళిపోయేది. రాముల వారి చిత్రపటం ముందు కూర్చొని రామ 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 అని చెబుతూ ఉండేది. ఎవరైనా ఏదైనా ఇస్తే తినేది, లేదంటే ఏదో ఉండేదాంతో బతికేది. కానీ ఊరి ప్రజలతో ఆమె పాపం మాట్లాడేదానికి కూడా వాళ్ళెవరూ ఇష్టపడకపోతే రాముణ్ణి నమ్ముకుంటూ ఆ యొక్క త్యాగరాజస్వామి 96 కోట్ల సారి రామనామ జపం చేశారంటారు. పాపం ఆ యొక్క అమ్మాయి ఎన్నిసార్లు జపం చేసిందో ఇద్దరికే తెలుసు. ఆ అమ్మాయికి ఆ రాముడికే తెలుసు, ఆ రాముడికే తెలుసు. ఇలా ఉంటే సంవత్సరాలు గడిచిపోయి ఆ అమ్మాయి పార్టీ అయిపోయింది. టుక్కిరి పార్టీ అయిపోయింది. ఒకరోజు ఆ ఊర్లో ఒక పిల్లవాడికి విపరీతమైన కడుపు నొప్పి. ఇది నిజంగా జరిగిన సంఘటనయా. విపరీతమైన కడుపు నొప్పి. ఆ ఊరి గ్రామ వైద్యుడు ఇతనికి అల్లంతో పాటు వాము కలిపి కషాయం చేసి ఇవ్వండి అంటే ఎవరి ఇంటిలో కూడా వాము దొరకకపోతే ఆ పిల్లవాడి వాళ్ళమ్మ, రే నేను అంత వీటికి పోమాట, నీ పోయి పార్టీకిట్టే పోయి వాము ఇందా వాంకినివా అనింది. ఈ పిల్లవాడు పార్టీ దగ్గరికి పోయి పార్టీ ఎనకు వాము కొడుంగ, వాము ఇవ్వండి అంటే, ఎన్నా అచ్చిమ్మా ఏమైందంటే కడుపు నొప్పి అంటే, ఒక్క నిమిషం ఉండు బాబు అని వాము ఇవ్వడమే కాకుండా తను నిత్యం పూజించే రాముడి చిత్రపటం ఉన్న విభూతిని తీసి ఆ పిల్లవాడి నోట్లో కుంచేసి రామనామం చెబుతూ ఎప్పుడైతే విభూతి పెట్టిందో ఆ మరుక్షణమే అంతదాకా ఆ పిల్లవాడిని వేధిస్తున్న కడుపు నొప్పి మాయమైపోయి ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ తన తల్లి దగ్గరికి పోయి, అమ్మా ఈ వాము ఇదిగో, నాకు కషాయం అవసరంలే, பாட்டி எனக்கு விபூதி வச்சாங்க ராமா ராமான்னு சொல்லிட்டு వైద్యులు చెప్పకపోవచ్చు ఎనకే తెలియదనంగానే ఆ ఊరిలో ఉన్న వాళ్ళు ఒక్క ఆశ్చర్యం, అరేరే మనం ఆమెని నష్ట జాతకురాలనుకున్నా, కడుపు నొప్పితో ఆపరేషన్ చేయాల్సిన ఆ బిడ్డకు ప్రాణం పోసిందని ఆ పార్టీకి నమస్కరించడమే కాకుండా ఆ ఊరి గ్రామ వైద్యుడి యొక్క స్థానాన్ని ఆ టుక్కిరి పార్టీ తీసుకునింది. ఆ ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ మంచి పని చేయాలన్నా ఆ టుక్కిరి పార్టీ ఆశీర్వచనమే కారణమయ్యేది. టుక్కిరి పార్టీ ఇప్పుడు టుక్కిరి పార్టీ కాదు, ఆమె అదృష్ట జాతకురాలైపోయి ఆ ఊరిలో ఉన్న వారందరి చేత పూజలు అందుకునేలా చేస్తుంది. ఏ పూర్వ పాపమో పిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఆ అమంగలిగా ఉన్న ఆ స్త్రీనే రామనామ స్మరణ నష్ట జాతకురాలని టుక్కిరి పార్టీ అన్న ఆ గ్రామ ప్రజల చేతే పూజనీయమైన స్థితిలో నెలకొల్పేలా చేసింది రామనామ స్మరణ. అందువల్ల మనం కూడా పవిత్రమైన 2 అక్షరాలను ఎవ్వరు ఉపదేశించాల్సిన అవసరం లేనటువంటి మంత్రమైన రామనామాన్ని మనం కూడా ప్రతిరోజు కనీసం 9 సార్లు చెప్పి ఇంటి గడప దాటుతాం. ఈరోజు ప్రవచనాన్ని మనం సుసంపన్నం చేసుకుందాం. ఈ ఎండలో కూడా ఆ రాముల వారి అనుగ్రహంతో చల్లని గాలిని వీస్తున్నటువంటి ఈ ఊరి గ్రామ దేవతకు నమస్కరిస్తూ, సీతారాములకు నమస్కరిస్తూ, ఇంతసేపు ఎంతో ఓపికతో రాముల వారి గురించి 4 మాటలు చెబుతుంటే భక్తితో వింటున్న మీకందరికీ కూడా, మీ కుటుంబాలకు అందరికీ కూడా సీతారాముల అనుగ్రహం కలగాలని సవినయంగా ప్రార్థిస్తూ ఇంతటితో నా యొక్క ఈ ప్రవచనాన్ని పూర్తి చేసుకుంటున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సప్తగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం నుంచి ఆలయ ప్రతినిధులు వచ్చారు.
అయ్యా ఇక్కడ రామాయణ ప్రవచనం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు తెలియచేయండి అంటే అది నా అదృష్టంగా భావించి మీకు విన్నవిస్తున్నాను. అర్ధగిరి ఆంజనేయ స్వామి తరపున, ఆ దేవస్థానం తరపున మీకు తెలియచేస్తున్నాను. ఈ నెల, వచ్చే నెల 12వ తేదీ హనుమత్ జయంతిని ఉత్సవాన్ని పురస్కరించుకొని వైభవోపేతంగా అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. హోమం, సహస్రనామ హోమం జరుగుతుంది. మీరందరూ కూడా మీ బంధుమిత్రులతో కలిసి ఆ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా ఆ యొక్క సీతారామచంద్ర సమేత అర్ధగిరి ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులు అగవలసిందని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తూ ఒక్క విషయం మీతో చెప్పి నా ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. రామాయణ ప్రవచనం పూర్తయిన తర్వాత విష్ణు యొక్క బలం పెరగాలి అని చెప్పమన్నారు వాల్మీకి మహర్షి. ఆ విషయం మీతో చెప్తాను, మీరు నాతో పాటు చెప్పండి. బలం విష్ణోహం ప్రవర్తతాం, బలం విష్ణోహం ప్రవర్తతాం, బలం విష్ణోహం ప్రవర్తతాం. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్.